హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో చాప్టర్ 4 అయినటువంటి డిటర్మినెంట్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు క్లాస్ లో ఎక్సైజ్ 4E లో రోమన్ నెంబర్ 3 లో 5-6 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ఎక్సైజ్ 4E లో రోమన్ నెంబర్ 3 లో 5th ప్రాబ్లం ఏమంటున్నారు? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ అనేది 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చారమ్మా. ఫైండ్ ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయమంటున్నారు. అండ్ యూజింగ్ ఏ ఇన్వర్స్ సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఈ ఏ ఇన్వర్స్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఓకేనా? అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు ఒకసారి ప్రొసీజర్ అనేది ఏంటో చూద్దాం. ఓకే, అయితే ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ చేయమన్నారమ్మా. ఏ ఇన్వర్స్ అనేది మనం ఎలా ఫైండ్ చేస్తాం? ఇప్పుడు ఏ అనేది ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకోండి. ఏ అనేది ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. అయితే ఇప్పుడు ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ముందు ఇది ఇన్వర్టబుల్ అయి ఉండాలి. ఎప్పుడు ఇన్వర్టబుల్ అవుతుంది? నాన్ సింగులర్ అయినప్పుడు ఏ అనేది ఇన్వర్టబుల్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఇన్వర్టబుల్ చెప్పగలం. మరి నాన్ సింగులర్ అని ఎలా చెప్తారు? డిటర్మినెంట్ అనేది ఫైండ్ చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు ఏ అనేది ఏమవుతుంది? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఎప్పుడైతే ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయ్యిందో మనం ఏం చెప్పొచ్చు? ఏ ఈస్ ఇన్వర్టబుల్. ఓకే, ఏ ఇన్వర్టబుల్ అయింది కాబట్టి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఏ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఈ అడ్జాయింట్ ఏ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామమ్మా? అడ్జాయింట్ ఏ అనేది ఏంటి? ఇప్పుడు సపోజ్ ఏ అనేది ఏదైనా n/n మ్యాట్రిక్స్ అయితే గనక అడ్జాయింట్ ఏ ఏమవుతుంది? ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ Aij ఆఫ్ ఆర్డర్ n/n. ఓకేనా? ట్రాన్స్పోజ్ ఆఫ్ క్యాపిటల్ Aij. క్యాపిటల్ Aij అనేది ఏంటమ్మా? కోఫాక్టర్ ఆఫ్ Aij, ఎలిమెంట్ Aij. Aij అనే ఎలిమెంట్ మ్యాట్రిక్స్ లో ఎలా ఉంటుందమ్మా? Aij అన్నారు అంటే అక్కడ ith రో అండ్ jth కాలంలో ఉండే ఎలిమెంట్ అని. ఓకేనా? Aij అంటే ఏంటి? ith రో jth కాలంలో ఉండే ఎలిమెంట్. సపోజ్ నేను A23 అన్నాను అంటే సెకండ్ రో థర్డ్ కాలంలో ఉండే ఎలిమెంట్. సో ఇక్కడ క్యాపిటల్ Aij అనేది ఏంటి? కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ Aij. సో డెఫినేషన్ నుంచి కోఫాక్టర్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం? -1/i+j ఇంటూ Mij. అగైన్ Mij అనేది ఏంటి? మైనర్ ఆఫ్ ఎలిమెంట్ Aij అనే ఎలిమెంట్ యొక్క మైనర్ ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఆ Aij అనేది ఏదైతే రోలో ఉందో ఆ రో అండ్ కాలం డిలీట్ చేయాలి. డిలీట్ చేయగా రిమైనింగ్ మ్యాట్రిక్స్ అప్టైన్ అవుతుందా? మనకి n/n మ్యాట్రిక్స్ ఉందమ్మా. n/n మ్యాట్రిక్స్ అంటే ఏంటి? n రోస్ అండ్ n కాలమ్స్ ఉంటాయి, అంతేనా? ఇప్పుడు నేను ఈ Aij అనే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేయాలి అంటే మైనర్ అనేది అవసరం అవుతుంది. మైనర్ ఏ విధంగా చేయాలని చెప్తున్నాను? ఆ Aij అనే ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయాలి. ఈ Aij అనేది ఏ రోలో ఉంది? ith రో అండ్ కాలమ్ jth కాలంలో ఉంది. సో ఇప్పుడు ఆ 2 కూడా డిలీట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఈ n రోస్ లోంచి 1 రో డిలీట్ చేసేస్తే ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? n-1 రోస్ ఉంటాయి. అండ్ కాలంలో 1 కాలం డిలీట్ చేస్తే n-1 కాలమ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు మైనర్ ఫైండ్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఒక కాలమ్ ఒక రో డిలీట్ చేయగానే నీకు n-1/n-1 అనే మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది కదా. ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూనే మైనర్ ఆఫ్ Aij అవుతుంది. ఎప్పుడైతే మైనర్ అనేది తెలిసిందో మనం Aij అనేది ఫైండ్ చేయగలమా? ఓకే, అర్థమైందమ్మా? ఇదంతా కూడా నేను బ్రీఫ్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్ లో కోఫాక్టర్స్ అంటే ఏంటి, మైనర్స్ ఏంటి, అడ్జాయింట్ ఏ విధంగా చేయాలి, డిటర్మినెంట్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, ఇవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ఎవరైనా ఆ క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఆ క్లాస్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తానమ్మా, తప్పకుండా చూడండి. అండ్ అదే విధంగా ఇక్కడ ఐ ట్యాబ్ లో కూడా ఇస్తున్నాను, చూడండి. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? అండ్ ఇక్కడ అడ్జాయింట్ ఫైండ్ చేసేటప్పుడమ్మా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చారు అనుకోండి, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి అనేది 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు అడ్జాయింట్ ఏం చెయ్యాలి అంటే డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేయండి. మీరు ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళినా కూడా ఇదే వస్తుంది. ఓకేనా, సో సింపుల్ గా ఎగ్జామ్స్ లో చేసేటప్పుడు ఈజీగా చేయడం కోసం చెప్తున్నాను. డయాగ్నల్ ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేయండి, డిఏ. రిమైనింగ్ ఎలిమెంట్స్ ని మైనస్ తో మల్టిప్లై చేసి వేయండి. సో దిస్ ఇస్ ద అడ్జాయింట్ ఆఫ్ ది 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్. అర్థమైందా? అదే 3x3 ఇస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఏ అనేది 3x3 మ్యాట్రిక్స్ ఈ విధంగా ఇచ్చారు, A11, A12, A13. నెక్స్ట్ సెకండ్ రో A21, A22, A23. నెక్స్ట్ థర్డ్ రో A31, A32, A33. ఓకేనా? ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ అనేది ఏమవుతుంది అంటే కోఫాక్టర్స్. అయితే ఏ విధంగా వేయాలంటే రో యొక్క కోఫాక్టర్స్ ని కాలమ్ గా అరేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్ ని మనం ఏం చేద్దాం, ఫస్ట్ కాలమ్ గా అరేంజ్ చేద్దాం. క్యాపిటల్ A11, క్యాపిటల్ A12, క్యాపిటల్ A13. నెక్స్ట్ సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ ని సెకండ్ కాలమ్ గా అరేంజ్ చేయండి. క్యాపిటల్ A21, క్యాపిటల్ A22, క్యాపిటల్ A23. నెక్స్ట్ థర్డ్ రో యొక్క కోఫాక్టర్స్ ని థర్డ్ కాలమ్ గా అరేంజ్ చేద్దాం. అర్థమవుతుందమ్మా? 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు అడ్జాయింట్ అనేది ఏ విధంగా చేయాలో అండ్ కోఫాక్టర్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాము. ఏఐజే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, -1 పవర్ I ప్లస్ జే ఇంటూ ఎంఐజే. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ మ్యాట్రిక్స్ ఏదైతే మనకి ఏ 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చారో ఆ మ్యాట్రిక్స్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేసేటప్పుడు వాటికి సైన్స్ అనేవి అసైన్ చేస్తాం, ప్లస్ మైనస్. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ ఏఐజే ఉంది, ఇక్కడ ఏమొస్తుంది -1 పవర్ I ప్లస్ జే కదా. సపోజ్ A11 ఉందనుకో, ఏమవుతుంది -1 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ M11 వస్తుంది. ఓకేనా, ఈ M11 పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మీరు -1 పవర్ 1 ప్లస్ 1 చూస్తే వాల్యూ ఏమవుతుందమ్మా, -1 పవర్ 2. -1 స్క్వేర్ అంటే ఏంటి, +1 కదా, అంటే ప్లస్ సైన్ వస్తుంది. ఓకే, సో నువ్వు A11 ఫైండ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం సైన్ వస్తుంది, ప్లస్ వస్తుంది. A11 అనేది ఏంటి, ఏ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్, A11 అనే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. A11 అనే ఎలిమెంట్ ఏ రో ఏ కాలమ్ లో ఉంటది, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ కి సైన్ ఏమయ్యాలి, ప్లస్ వేసుకోవాలి. నెక్స్ట్ A12 యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేసేటప్పుడు ఏం చేయాలి, -1 పవర్ 1 ప్లస్ 2 అంటే ఏమవుతుంది, -1 పవర్ 3, దట్ ఈస్ -1. సో A12 సైన్ ఏమవుతుంది, మైనస్. నెక్స్ట్ A13 కి ప్లస్. ఈ విధంగా ప్రతి ఎలిమెంట్ కి సైన్ అనేది అసైన్ చేసుకోవాలి. ఓకే, మీకు క్యాలిక్యులేషన్ ఈజీగా అవ్వడం కోసం. అంటే ప్రతిసారి ఫార్ములా వేసి ఎంఐజే సెపరేట్ గా వేసి లెంతీ ప్రాసెస్ అయిపోతుంది కదా, అలా కాకుండా డైరెక్ట్ గా సైన్స్ అసైన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఎంఐజే అనేది ఏ విధంగా చేస్తాము, ఇక్కడ A11 కి మనం మైనర్ ఏం ఫైండ్ చేయాలి, M11 ఫైండ్ చేయాలి. M11 ఎలా ఫైండ్ చేస్తాము, M11 అనేది ఏంటి, మైనర్ ఆఫ్ ఎలిమెంట్ A11. మైనర్ ఫైండ్ చేయాలంటే ఈ ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయాలి. ఈ ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలమ్ ఏంటి, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ కదా. సో ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ డిలీట్ చేసి రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయండి, సరిపోతుంది. అంటే మీరు ఏం చేస్తే సరిపోతుందమ్మా, ఇప్పుడు A11 ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ సైన్ అసైన్ చేసాం కదా, ఏంటి ప్లస్ అసైన్ చేసాం. సో ప్లస్ ఇంటూ ఇప్పుడు ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ డిలీట్ చేయగా వచ్చిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 2x2 మ్యాట్రిక్స్ కదా, 2x2 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏ వస్తుంది, A22 ఇంటూ A33 మైనస్ A23 ఇంటూ A32. ఓకే, డైరెక్ట్ గా వాల్యూ అనేది వచ్చేస్తుంది కదా. ఓకేనా, అర్థమవుతుందమ్మా? ప్రాబ్లం చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుందమ్మా. అండ్ ప్రీవియస్ క్లాసెస్ లో కూడా నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే,
ఓకే, ఇది ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సపోజ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనుకున్నాం? ఇప్పుడు ఈ విధంగా a1x ప్లస్ b1y ప్లస్ c1z ఇజ్ ఈక్వల్ టు d1. నెక్స్ట్ a2x ప్లస్ b2y ప్లస్ c2z ఇజ్ ఈక్వల్ టు d2. నెక్స్ట్ a3x ప్లస్ b3y ప్లస్ c3z ఇజ్ ఈక్వల్ టు d3. ఓకేనా? ఇది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ax ఈక్వల్ టు b అని మ్యాట్రిక్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలి ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏ విధంగా తీసుకోవాలి? ఏదైతే మనకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారో వాటిలో x యొక్క కోఎఫిషియెంట్స్ ని ఫస్ట్ కాలమ్ గా అరేంజ్ చేయాలి. నెక్స్ట్ y యొక్క కోఎఫిషియెంట్స్ ని సెకండ్ కాలమ్ గా తీసుకోవాలి. అండ్ z యొక్క కోఎఫిషియెంట్స్ ని థర్డ్ కాలమ్ గా కన్సిడర్ చేయండి. అర్థమవుతుందా? ఏ అనే మ్యాట్రిక్స్ ఏ విధంగా కన్సిడర్ చేయాలో. అండ్ ఎక్స్ అనేది ఏం తీసుకోవాలి? వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 3 వేరియబుల్స్ కాలమ్ మ్యాట్రిక్స్ గా కన్సిడర్ చేసాం. ఓకే, లెఫ్ట్ సైడ్ వరకు అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ ఏంటి? బి. రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ని కాలమ్ గా కన్సిడర్ చేయండి. d1 d2 d3. అర్థమైందా? ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఏదైతే మ్యాట్రిక్స్ ఏ వచ్చిందో ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే నాన్ సింగులర్ అయిందో ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అండ్ ఏ ఇన్వర్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలి? 1/det ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. సో ఏ ఇన్వర్స్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయిందో ఇప్పుడు ఏఎక్స్ ఈక్వల్ టు బి ఉంది కదా ఈక్వేషన్, బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. లెఫ్ట్ సైడ్ అసోసియేటివ్ కండిషన్ అప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి. సో ఎక్స్ అనే మ్యాట్రిక్సే కదా మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు సిస్టమ్ ని సాల్వ్ చేయమన్నారు అంటే ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఆ వేరియబుల్స్ నే మనం ఎక్స్ అనే మ్యాట్రిక్స్ గా కన్సిడర్ చేసాం కాబట్టి ఆ మ్యాట్రిక్స్ ఫైండ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇది ఏ కేసులోని? డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది నాన్ జీరో అయిన కేసులో. ఇఫ్ సపోజ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఈక్వల్ టు 0 అయితే ఏ అనేది ఏమవుతుంది? సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. సింగులర్ మ్యాట్రిక్స్ అయిన కేసులో ఏం చేస్తామంటే మనం అడ్జాయింట్ ఏ ఇంటూ బి వాల్యూ ఫైండ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 then there exists no solution. Does not exist any solution. సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అదే ఈ వాల్యూ అడ్జాయింట్ ఏ ఇంటూ బి వాల్యూ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఎయిదర్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండొచ్చు లేదా దెర్ ఇస్ నో సొల్యూషన్ అనేది ఉండకపోవచ్చు. ఓకేనా? అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏదైనా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఆ సిస్టమ్ ని ఏమంటాము అంటే కన్సిస్టెంట్ అంటాం. అదే ఇఫ్ దెర్ ఇస్ నో సొల్యూషన్ దెన్ దట్ సిస్టమ్ ఈస్ ఇన్కన్సిస్టెంట్. సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఆ సిస్టమ్ ని ఏమంటాం? ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఓకే, ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటేనే ప్రాబ్లమ్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, చూడండి. సో ఫస్ట్ ఏమంటున్నారు? ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది తీసుకోండి. ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 3/3 మ్యాట్రిక్స్. ఫస్ట్ రో 2 -3 5 3 2 -4 1 1 -2. జాగ్రత్తగా చెయ్యాలి అమ్మా. ప్లస్ మైనస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా ప్రాబ్లం అంతా తప్పైపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో తెలియాలి అంటే అది నాన్ సింగులరా కాదో తెలియాలి కదా. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ చేద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ 2 -3 5 3 2 -4 1 1 -2. ఓకేనా? అయితే 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామమ్మా? ఎక్స్పాండ్ చెయ్యాలి. త్రూ ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్ అనేది ఏ విధంగా చేస్తాం? ఏదైనా ఒక రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేసి
ఎక్స్పాండ్ చేస్తాం 2x2 మ్యాట్రిసెస్ గా. ఓకేనా? సో ఇప్పుడు ఏదైనా ఒక రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేయండి. నేను ఫస్ట్ రో సెలెక్ట్ చేసి చేస్తున్నాను. అండ్ ఇక్కడ చేసేటప్పుడు ఇప్పుడు ఈ ఫస్ట్ రోకి సైన్స్ అనేవి అసైన్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ కి సైన్ ప్లస్ అవుతుంది. సేమ్ కోఫాక్టర్స్ కి చెప్పినప్పుడు చెప్పాను కదా, -1 పవర్ ఫస్ట్ రో ప్లస్ ఫస్ట్ కాలమ్. -1 పవర్ 1 + 1 అంటే -1 స్క్వేర్ కదా, దట్ ఈస్ +1. ఓకే, -3 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలమ్ సైన్ మైనస్ అవుతుంది. ఫస్ట్ రో థర్డ్ కాలమ్ సైన్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకేనా? క్లియర్ గా ఉంది కదా? ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ రో ద్వారా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 2 ఉంది. ఈ 2 యొక్క సైన్ ప్లస్ అసైన్ చేసాం. ఓకే, ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు ఆ 2 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? 2 -4 1 -2. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూడండి. సెకండ్ ఎలిమెంట్ అనేది ఏముంది? -3. సెకండ్ ఎలిమెంట్ ఏముంది? -3. ఈ -3 కి సైన్ ఏమి అసైన్ చేసాం? మైనస్. ఓకేనా? ఇక్కడ -3, ఈ 3 యొక్క సైన్ మైనస్, ఇది వేరు ఈ మైనస్ వేరు. ఓకే, ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు ఆ -3 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 3 -4 1 -2. నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ కూడా కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏముంది? 5 ఉంది. ఓకే, ఈ 5 కి సైన్ ఏంటి? ప్లస్ కదా, 5 అండ్ సైన్ ప్లస్ ఇంటూ, ఇప్పుడు ఆ 5 ఉన్న రో కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏంటి? 3 2 1 1. సో ఎక్స్పాండ్ చేసాం కదా. ఇప్పుడు సింప్లిఫై చేయండి. డిటర్మినెంట్ ఆఫ్ A is equal to 2 into 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. సో ఏమవుతుంది? 2 into -2 -4 -4 into 1 అంటే -4 కదా, -4 +4. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ 3 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 3 ఇంటూ -2 -6 -4 ఇంటూ 1 -4 -4 అంటే +4 ప్లస్ 5 ఇంటూ డిటర్మినెంట్ 3 ఇంటూ 1 3 -2 ఇంటూ 1 2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు -4 + 4 అంటే ఏంటి? 0 కదా, 2 ఇంటూ 0 0. నెక్స్ట్ -6 + 4 -2 3 ఇంటూ -2 -6 3 -2 1 5 ఇంటూ 1 5 -6 + 5 వాల్యూ -1 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ A అనేది ఏమైందమ్మా? నాట్ ఈక్వల్ టు 0 అయింది. నాట్ ఈక్వల్ టు 0 అంటే ఆ మ్యాట్రిక్స్ అనేది ఏం చెప్పొచ్చు మనం? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఎప్పుడైతే నాన్ సింగులర్ అయిందో A ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఓకేనా? సో చూద్దాం A ఇన్వర్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలో. A ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ అడ్జాయింట్ A. ఆల్రెడీ మనం డిటర్మినెంట్ ఆఫ్ A వాల్యూ ఫైండ్ చేసేసాం. వాల్యూ ఏమొచ్చింది? -1 కదా. ఇప్పుడు అడ్జాయింట్ A అనేది ఫైండ్ చేద్దాం. మనకి ఇచ్చింది ఏంటి? 3/3 మ్యాట్రిక్స్. 3/3 మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ అనేది ఏమవుతుందని చెప్పాను? రో యొక్క కోఫాక్టర్స్ ని కాలమ్ గా అరేంజ్ చేయాలి. ఓకేనా? A21 A22 సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ అన్ని సెకండ్ కాలమ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ రో యొక్క కోఫాక్టర్స్ అన్ని థర్డ్ కాలమ్. ఓకే, ఒకసారి A అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారో రాయండి అమ్మా. ఫస్ట్ రో ఏముంది? 2 -3 5 2 -3 5. నెక్స్ట్ సెకండ్ రో ఏముంది? 3 2 -4 3 2 -4. నెక్స్ట్ థర్డ్ రో 1 1 -2 1 1 -2. ఇప్పుడు A అనే మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేద్దాం. ఫైండ్ చేసే ముందు ఏం చెప్పాను? సైన్స్ అనేవి అసైన్ చేయాలి కదా. ఏమవుతాయి? ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఓకేనా? రైట్ సైడే రాసుకోండి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఒరిజినల్ సైన్ ఉంటుంది కదా ఆ ఎలిమెంట్ కి సంబంధించి. ప్లస్ మైనస్ ప్లస్. ఓకే,
ఫస్ట్ సైన్స్ అసైన్ చేసేసాం. ఇప్పుడు సో ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి? A11 ఏంటి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సైన్ ఏం అసైన్ చేసాం? ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఉండే ఎలిమెంట్ కి ప్లస్ కదా, ప్లస్ ఇంటూ ఇప్పుడు ఆ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం డిలీట్ చేసేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ అప్టైన్ అవుతుంది కదా, ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 2 -4 1 -2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × -2 -4 -4 × 1 ఏమవుతుంది? -4 కదా, -4 అంటే +4, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఏమని నోట్ చేస్తాం? క్యాపిటల్ A12 ఫస్ట్ రో సెకండ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సైన్ ఏముంది? ఫస్ట్ రో సెకండ్ కాలం లో ఉండే ఎలిమెంట్ కి మైనస్ ఇంటూ ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం డిలీట్ చేస్తే మ్యాట్రిక్స్ ఏదైతే అప్టైన్ అయిందో ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డిటర్మినెంట్ ఎలా చేయాలి? 2/2 మ్యాట్రిక్స్ కి క్రాస్ మల్టిప్లికేషన్ 3 × -2 -6 -4 × 1 అంటే -4 -4 +4 అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు -6 + 4 -2 -2 ఏమవుతుంది? +2 అవుతుంది. ఓకే, ఫస్ట్ రో సెకండ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ A13 ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ రో థర్డ్ కాలం లో ఉండే ఎలిమెంట్ కి సైన్ ఏమి అసైన్ చేసాం? ప్లస్ ఇంటూ ఇప్పుడు ఆ ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? 3 2 1 1. ఓకేనా? ఏమవుతుంది వాల్యూ? డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ 3 × 1 3 -2 × 1 2 3 -2 1 అయింది. ఓకే, సో ఫస్ట్ రోలో ఉండే ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేసేసాం కదా. నెక్స్ట్ సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ ఫైండ్ చేద్దాం. సో సెకండ్ రో ఫస్ట్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ సైన్ ఏముంది? సెకండ్ రో ఫస్ట్ కాలం లో ఉన్న ఎలిమెంట్ కి మైనస్ అసైన్ చేసాం కదా, మైనస్ ఇంటూ ఇప్పుడు ఆ సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? -3 5 1 -2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డిటర్మినెంట్ ఏమవుతుంది? -3 × -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 6 అవుతుంది. -5 × 1 ఏమవుతుంది? 5. 6 - 5 వాల్యూ 1 -1. ఓకే, A21 అనేది ఏమైంది? -1 అయింది. సో సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ A22 ఫైండ్ చేయండి. సైన్ ఏముంది? ప్లస్ ఇంటూ ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 5 1 -2. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. ఏమవుతుంది? 2 × -2 -4 -5 × 1 5 -4 -5 అంటే వాల్యూ -9. ఓకేనమ్మా? అర్థమవుతుంది కదా? ప్రతి పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం అయింది కదా. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం లో ఉన్న ఎలిమెంట్ కి కోఫాక్టర్ ఏంటి? A23 ఫైండ్ చేద్దాం. సైన్ ఏముంది? సెకండ్ రో థర్డ్ కాలం కి మైనస్ ఇంటూ ఇప్పుడు సెకండ్ రో థర్డ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 -3 1 1. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × 1 2 -3 × 1 -3 -3 +3 2 + 3 ఏమవుతుంది? 5 -5. ఓకేనమ్మా? అర్థమవుతుందా? సో సెకండ్ రోలో ఉండే ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేసాం కదా. నెక్స్ట్ థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ ఫైండ్ చేద్దాం. ఏంటి? థర్డ్ రో ఫస్ట్ కాలం. థర్డ్ లో ఫస్ట్ కాలం సైన్ ఏముంది? ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు థర్డ్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? -3 5 2 -4. డిటర్మినెంట్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ -3 × -4 అంటే 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. -5 × 2 10 12 - 10 2 అయింది.
నెక్స్ట్ A32 అంటే ఏంటి, థర్డ్ రో సెకండ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. థర్డ్ రో సెకండ్ కాలం లో ఉన్న ఎలిమెంట్ కి సైన్ ఏముంది, మైనస్ కదా, మైనస్ ఇంటూ, ఇప్పుడు థర్డ్ రో సెకండ్ కాలం డిలీట్ చేయండి, రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 5 3 -4 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 into -4 -8 -5 into 3 15 -8 -15 -23. ఓకే, నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేద్దాం. సో థర్డ్ రో థర్డ్ కాలం లో ఉన్న ఎలిమెంట్ సైన్ ఏం అసైన్ చేసామమ్మా, ప్లస్ అసైన్ చేశారు. థర్డ్ రో థర్డ్ కాలం లో ఎలిమెంట్ కి సైన్ ప్లస్ అసైన్ చేసాము. ఇప్పుడు ఆ థర్డ్ రో థర్డ్ కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 -3 3 2 కదా, దట్ ఈస్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 2 into 2 4 -3 into 3 -9 మైనస్ ఆఫ్ -9 +9 4 + 9 ఏమవుతుంది 13. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదమ్మా. సో ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి మ్యాట్రిక్స్ యొక్క కోఫాక్టర్ అనేది కూడా ఫైండ్ చేయడం జరిగింది. కాబట్టి మనకి అడ్జాయింట్ ఏ అనేది వస్తుంది. ఏమవుతుంది అడ్జాయింట్ ఏ, అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్ ని ఫస్ట్ కాలం గా వేయాలి కదా. ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్ ఏమొచ్చాయి 0 2 1. సో ఫస్ట్ కాలం ఏమవుతుంది 0 2 1. నెక్స్ట్ సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ సెకండ్ కాలం అవుతాయి -1 -9 -5 -1 -9 -5. నెక్స్ట్ థర్డ్ రో యొక్క కోఫాక్టర్స్ థర్డ్ కాలం 2 -23 13 2 -23 13. మనం ఫైండ్ చేయాల్సింది ఏ ఇన్వర్స్ కదా. ఏ ఇన్వర్స్ అంటే ఏం తెలుసు, 1/det of A into adjoint A. డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ మనం ఏం ఫైండ్ చేసామమ్మా ఇక్కడ -1. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి, 1/-1 into adjoint A 0 1 0 -1 2 2 -9 -23 1 -5 13. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ తో మల్టిప్లై చేయండి మ్యాట్రిక్స్ ని 0 1 -2 -2 9 23 -1 5 -13. ఓకేనా, దిస్ ఈస్ ఏ ఇన్వర్స్. సో ఏ ఇన్వర్స్ ఫైండ్ చేసేసాం. ఇంకా ఏం చేయమన్నారమ్మా, ఏ ఇన్వర్స్ యూజ్ చేసి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయమన్నారు. సో ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారో రాయండి. ఫస్ట్ ఈక్వేషన్ 2x - 3y + 5z is equal to 11. 2x - 3y + 5z is equal to 11. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏముంది, (3x + 2y - 4z is equal to -5). 3x + 2y - 4z is equal to -5. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏముంది, x + y - 2z is equal to -3. x + y - 2z is equal to -3. ఓకేనా, ఇంతే కదా 3 ఈక్వేషన్స్. అయితే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పాను, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి. ఏ విధంగా, ax = b. అంటే ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది, కోఎఫిషియెంట్స్, x యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని కూడా ఫస్ట్ కాలం గా అరేంజ్ చేయాలి. ఏమవుతాయి 2 3 1. అండ్ y యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని సెకండ్ కాలం గా అరేంజ్ చేయండి, -3 2 1. z యొక్క కోఎఫిషియెంట్స్ ని థర్డ్ కాలం గా 5 -4 -2. ఓకే, దిస్ ఈస్ ఏ. ఓకేనా, అండ్ x అనేది ఏం తీసుకోవాలి, వేరియబుల్స్, 3 వేరియబుల్స్ కదా, x y z. అండ్ బి అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ 11 -5 -3. ఓకే, అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇన్వర్స్ ఫైండ్ చేసాం కదా, ఆ ఏ ఇన్వర్స్ అనేది ఈ ఏ అనే మ్యాట్రిక్స్ కే కదా. ఓకేనా, సో ఇక్కడ క్లియర్లీ మనకి ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి ఎక్స్ అనేది ఏమవుతుందమ్మా, x is equal to A inverse into B అవుతుంది అని చెప్పుకున్నాం, అంతేనా.
మనం ఫైండ్ చేయాల్సింది ఇప్పుడు ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఫైండ్ చేయాలి. ఆల్రెడీ మనం ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ చేసేసాం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి చేయడం ఈజీ కదా. ఏం చేయొచ్చు, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది చూడండి. ఫస్ట్ రో 0 1 -2 0 1 -2. నెక్స్ట్ సెకండ్ రో -2 9 23 -2 9 23. నెక్స్ట్ థర్డ్ రో -1 5 -13 -1 5 -13. ఓకే, దిస్ ఇంటూ బి. బి అనేది ఏంటి, ఏమని కన్సిడర్ చేస్తాము, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ నే కదా కాలం మ్యాట్రిక్స్ గా కన్సిడర్ చేస్తాం. 11 -5 -3 11 -5 -3. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్. ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఎలా చేయాలి, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే కాలమ్స్ తో మల్టిప్లై చేయాలి. అయితే సెకండ్ మ్యాట్రిక్స్ లో మనకి ఓన్లీ 1 కాలం మాత్రమే ఉంది కదా. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి రోని కాలం తో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ రో తో చేయండి. ఫస్ట్ రోలో 0 1 -2 కదా ఉన్నాయి. చూడండి ఇప్పుడు రో అండ్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్స్ 0 and 11, 0 into 11 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ 1 and -5, 1 into -5 ప్లస్ థర్డ్ ఎలిమెంట్స్ -2 into -3. సో ఫస్ట్ రోతో కాలం ని మల్టిప్లై చేసాం కదా. నెక్స్ట్ ఇదే విధంగా సెకండ్ రోలో ఎలిమెంట్స్ ఏమున్నాయి, -2 9 23. మల్టిప్లై చేయండి ఫస్ట్ ఎలిమెంట్స్ -2 into 11 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ 9 into -5. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్స్ 23 into -3. సెకండ్ రో కూడా అయిపోయింది. థర్డ్ రో ఎలిమెంట్స్ ఏమున్నాయి, -1 5 -13. మల్టిప్లై చేయండి -1 into 11 ప్లస్ 5 into -5 -13 into -3. ఓకే, సో ప్రతి రోని కూడా కాలం తో మల్టిప్లై చేసేసాం. సింప్లిఫై చేసి వేయండి అమ్మా. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 into 11 0 ప్లస్ 1 into -5 -5 ప్లస్ -2 into -3 ప్లస్ 6. 0 -5 ప్లస్ 6 అంటే వాల్యూ 1. నెక్స్ట్ సెకండ్ రో -2 into 11 -22 ప్లస్ 9 into -5 -45 ప్లస్ 23 into -3 -69. -22 -45 -69 వాల్యూ ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి అమ్మా, వాల్యూ అనేది లార్జ్ వాల్యూ వస్తుంది కదా. సో ఎక్కడో మిస్టేక్ అనేది ఉంది, ఒకసారి చెక్ చేద్దాం అడ్జాయింట్ అనేది కరెక్టా కాదా అనేది. సో మనకి సెకండ్ రోయే కదా కావాలి. 23 2 -9 -23 సెకండ్ రో. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ వాల్యూ మనం మిస్టేక్ చేసాం. -8 -15 ఏంటి, -23. మైనస్ ఆఫ్ -23 అంటే +23 కదా. సో ఇదేంటి, థర్డ్ రోలో ఉండే సెకండ్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ +23 వస్తుంది. సో చేంజ్ చేయండి వాల్యూ, ఇది +23. సో మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు -23 అవుతుంది. దట్ ఇంప్లాయిస్ ఇక్కడ -23 అండ్ ఇక్కడ -23 into -3 అంటే +69 అయ్యింది. సో -22 -45 అంటే ఏంటి, -67. -67 + 69 2. ఓకే, నెక్స్ట్ చూడండి -1 into 11 -11 ప్లస్ 5 into -5 -25 ప్లస్ -13 into -3 ఏమవుతుంది, +39. -11 -25 ఏంటి, -36. -36 + 39 3. ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది, 1 2 3. మనం ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఏమని కన్సిడర్ చేసాం, వేరియబుల్స్ XYZ కాలం గా కన్సిడర్ చేసాం కదా. కంపేర్ చేస్తే ఎక్స్ వాల్యూ 1, y ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్. అర్థమైందా ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
సిక్స్త్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, ద కాస్ట్ ఆఫ్ 4 kg ఆనియన్, 3 kg wheat and 2 kg rice is 60 rupees. The cost of 2 kg onion, 4 kg wheat and 6 kg rice is 90 rupees. The cost of 6 kg onion, 2 kg wheat and 3 kg rice is 70 rupees. Find cost of each item per kg by matrix method. Matrix method యూజ్ చేసి ప్రతి ఐటెం యొక్క కాస్ట్ పర్ కేజీ ఎంత ఉంటుందో ఫైండ్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆనియన్, వీట్, రైస్ కదా. సో ఆనియన్ కేజీ ఎంతో ఫైండ్ చేయాలి, వీట్ కేజీ ఎంతో ఫైండ్ చేయాలి, అండ్ రైస్ కేజీ ఎంత ప్రైస్ ఫైండ్ చేయాలి. నేను ఏం చేస్తానంటే లెట్ కాస్ట్ ఆఫ్ ఆనియన్ పర్ కేజీ. ఓకే, నేను ఏమని తీసుకుంటున్నానంటే ఎక్స్ రూపీస్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఆనియన్ కేజీ ఎక్స్ రూపీస్ అని తీసుకున్నాను. అదే విధంగా లెట్ కాస్ట్ ఆఫ్ వీట్ పర్ కేజీ వీట్ వై రూపీస్ అని కన్సిడర్ చేస్తున్నా. అండ్ కాస్ట్ ఆఫ్ రైస్ పర్ కేజీ జెడ్ రూపీస్ అని కన్సిడర్ చేశాను. ఓకేనా, అర్థమవుతుందమ్మా? నేను ఫైన్ చేయాల్సింది ఈచ్ ఐటమ్ యొక్క కాస్ట్ పర్ కేజీ ఎంతో ఫైన్ చేయాలి కాబట్టి నేను XYZ అని కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఈ XYZ వాల్యూస్ ఫైన్ చేద్దాం. అయితే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. ఫస్ట్ ఏమంటున్నారు, కాస్ట్ ఆఫ్ 4 kg ఆనియన్, 3 kg వీట్ అండ్ 2 kg రైస్ ఎంత ఇచ్చారు, 60 రూపీస్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఆనియన్ కేజీ ఎంత తీసుకున్నామమ్మా, ఎక్స్ రూపీస్ అని తీసుకున్నాం. 4 kg ఆనియన్ ఎన్ని రూపీస్ ఉంటాయి, 4x రూపీస్ ఉంటాయి. అండ్ అదే విధంగా వీట్ 1 kg వై రూపీస్ తీసుకుంటే 3 kg ఎంత అవుతాయి, 3y రూపీస్ అవుతాయి. అండ్ రైస్ కేజీ జెడ్ రూపీస్ అయితే 2 kg రైస్ ఎంత అవుతాయి, 2z. అర్థమవుతుందా? ఇవన్నీ కలిపి ఎంత అవుతుందని చెప్పారు, 60 రూపీస్ అని చెప్పారు. The cost of 4 kg onion and 3 kg wheat and 2 kg rice ఎంత అన్నారు, 60 రూపీస్. అంటే ఇప్పుడు మీరు ఏం రాయొచ్చు, 4x ప్లస్ 3y ప్లస్ 2z is equal to 60 అని రాయొచ్చా? అర్థమవుతుందా ఏ విధంగా రాశానో? 4 kg ఆనియన్, 3 kg వీట్, 2 kg రైస్ కలిపి టోటల్ ఎంత అయిందట, 60 రూపీస్. అయితే నేను ఇక్కడ కేజీ ఆనియన్ ఎక్స్ రూపీస్ అనుకున్నాను కాబట్టి 4 kg ఆనియన్ ఏమవుతుంది, 4x అవుతుంది. అండ్ కేజీ వీట్ వై అనుకున్నాను కాబట్టి 3 kg వీట్ 3y అవుతుంది. అండ్ కేజీ రైస్ జెడ్ అనుకున్నాను కాబట్టి 2 kg రైస్ 2z అయింది. టోటల్ 60. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. నెక్స్ట్ ఏమన్నారు, 2 kg ఆనియన్, 4 kg వీట్, 6 kg రైస్, టోటల్ ఎంత, 90 రూపీస్. అయితే ఆనియన్ కేజీ ఎంత, ఎక్స్ రూపీస్, అదే 2 kg అయితే 2x అవుతుంది. అండ్ వీట్ కేజీ వై రూపీస్, 4 kg అయితే ఏమవుతుంది, 4y అవుతుంది. రైస్ కేజీ జెడ్ రూపీస్, 6 kg రైస్ ఎంత, 6z అవుతుంది. టోటల్ ఎంత ఇచ్చారు, 90 రూపీస్. అంటే ఇక్కడ ఏమవుతుంది, 2x ప్లస్ 4y ప్లస్ 6z ఈజ్ ఈక్వల్ టు 90. ఓకేనా, దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకా ఏంటి, కాస్ట్ ఆఫ్ 6 kg ఆనియన్, 2 kg వీట్, 3 kg రైస్ 70 రూపీస్ అన్నారు. కేజీ ఆనియన్ ఎక్స్ రూపీస్ కాబట్టి 6 kg ఆనియన్ 6x ప్లస్ 2 kg వీట్ ఎంత, కేజీ వై కదా, 2 kg అన్నారు కాబట్టి 2y ప్లస్ రైస్ ఎంత, జెడ్ రూపీస్, 3 kg అంటే 3z ఈజ్ ఈక్వల్ టోటల్ ఎంత అయిందట, 70. సో 3 ఈక్వేషన్స్ విత్ 3 వేరియబుల్స్ XYZ. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వచ్చాయి కదా. మ్యాట్రిక్స్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఏం చేయాలి, ప్రొసీజర్ ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి. AX ఇజ్ ఈక్వల్ టు B. ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాద్దాం. ఏ అనేది ఏమవుతుంది, ఎక్స్ యొక్క కోఎఫిషియన్స్ అన్ని ఫస్ట్ కాలమ్, వై యొక్క కోఎఫిషియన్స్ అన్ని సెకండ్ కాలమ్, జెడ్ యొక్క కోఎఫిషియన్స్ అన్ని థర్డ్ కాలమ్ గా రాయండి. ఎక్స్ యొక్క కోఎఫిషియన్స్ 4, 2, 6, వై యొక్క కోఎఫిషియన్స్ 3, 4, 2, జెడ్ యొక్క కోఎఫిషియన్స్ 2, 6, 3. అండ్ ఎక్స్ అనేది ఏంటి, వేరియబుల్స్ XYZ మనం ఫైండ్ చేయాలి. అండ్ బి అనేది రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ 60, 90, 70.
సో ప్రొసీజర్ ఇంకేం చేస్తాము, ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ చేస్తాం. ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఏమవుతుంది, 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. సో ఏ ఇన్వర్స్ ఫైండ్ చేసిన తర్వాత ఎక్స్ ఫైండ్ చేయాలి. ఎక్స్ ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ ఇంటూ బి కదా, సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకే, ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి అమ్మా. ఇంతవరకు అర్థమైంది కదా లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఎలా ఫామ్ చేసామో. రిమైనింగ్ ప్రొసీజర్ అంతా ముందు చేసిన ప్రాబ్లం లానే. ఓకే, సో ఇది మీరు ట్రై చేయండి. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డౌట్ కమెంట్ చేయండి అమ్మా. ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అర్థమైంది కదమ్మా. సో ఈ క్లాస్ లో మీరు ఎక్సర్సైజ్ 4E అనేది కంప్లీట్ చేసుకున్నారమ్మా. నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 4F ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.